మీరు ఎప్పుడైనా సరే ఒక క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ కనుక ఉంటే వాడి రిపోర్ట్లో ఫస్ట్ చూడాల్సింది జిఎఫ్ఆర్ ఈజిఎఫ్ఆర్ లాంటి క్యాలిక్యులేషన్స్ లేకపోతే ఇలాంటివి చూడాల్సింది. అలానే యూరిన్ అనాలిసిస్లో వాటిలో కాదు, వాడి బ్లడ్ ఎంత ఉందో చూసుకోండి. హిమోగ్లోబిన్ చక్కగా సెట్ అవుతుంది. బ్లడ్ పెరగాలంటే ఏం చేయాలి? ఐరన్ పుష్కలంగా ఉండాలి, ఫోలిక్ యాసిడ్ కానీ విటమిన్ B12 కానీ ఇవన్నీ పుష్కలంగా ఉంటే ఐరన్తో వస్తుంది. కానీ వాడు అవతల సీరియస్ పరిస్థితులు ఉన్నప్పుడు ఆహారం ద్వారా వెళ్ళి రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి అందులో ప్రధాన లోపం ఏంటి? కిడ్నీ ఎరిత్రోపోయిటన్ మనం తయారు చేయటం ఇవ్వటంలో మనకి లోపం ఉంది. కాబట్టి ఇన్స్టెంట్గా రెడ్ బ్లడ్ సెల్స్ తయారు కావట్లేదు బోన్ మ్యారోలో. కాబట్టి మనం దానికి తక్షణ పరిష్కారంగా కిడ్నీ వచ్చిన వాళ్ళకి ఎరిత్రోపోయిటన్ లాంటి ఇంజెక్షన్ కనుక అది ఇస్తే, ఎరిత్రోపోయిటన్ ఇంజెక్షన్ దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటేమో 6-7 వేలు తీసుకుంటారు. అంటే నేను పేర్లే చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అలాంటి కాకుండా అంటే అటువంటి సందర్భం వచ్చినప్పుడు అది అంత పెద్ద ప్రభావంగా కూడా లేదు. రెండోది అంటూ మనకు 400-500 మనం కొనుక్కుంటే పడుతుంది. బహుశా హాస్పిటల్లో అడిగితే వాళ్ళు 10,000 చెప్పచ్చు. అలా కాకుండా మందుల షాపులో మనం తీసుకెళ్ళి వాళ్ళకి రీజనబుల్ సర్వీస్ ఛార్జెస్ పే చేసి మీరు మంచి హాస్పిటల్లో మీరు చేయించుకోండి.